హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ శివకుమార్ రెడ్డి, న్యూరో సర్జన్, వన్ హాస్పిటల్స్ కరీంనగర్. సో ఈరోజు మనము స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అంటే వెన్నుపూసకి, వెన్నెముకకి సంబంధించిన టీబీ ఇన్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో యూజువల్లీ ఇండియన్ పాపులేషన్‌లో ఆల్మోస్ట్ 30% మంది టీబీ బ్యాక్టీరియా అనే దానికి ఎఫెక్ట్ అయితారు. సో ఇందులో కొందరికి స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది యూజువల్లీ మన థొరాసిక్ అంటే ఈ మన చెస్ట్‌కి వెనక భాగంలో ఉన్న వెన్నుపూసకి రావచ్చు, లేదా నడుము భాగంలో రావచ్చు. సో వీటి ఎవరికి రావచ్చు? సో ఎవరికైనా రావచ్చు. బట్ ఎక్కువ భాగం పేషెంట్ ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుందో, బాగా సన్నగా ఉంటారో వాళ్ళలో యూజువల్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్స్ యూజువల్లీ నైట్ టైం పెయిన్, నడుము నొప్పి గానీ, బ్యాక్ పెయిన్ గానీ, లేదా ఈ భాగంలో పెయిన్ కానీ, చెస్ట్ వెనక భాగంలో పెయిన్ కానీ యూజువల్లీ నైట్ టైమ్స్ ఉంటాయి. నైట్ పెయిన్స్ అంటాము. అలానే కొందరు నిద్రలో మెలకువ, నడుము నొప్పి వీటితో మెలకువ వచ్చేస్తూ ఉంటారు. సో నైట్ టైం పెయిన్స్ ఉన్నప్పుడు, అలానే నైట్ టైం పెయిన్తో పాటు పేషెంట్స్కి కొందరికి తెలియని వీక్నెస్ అంటే పేషెంట్స్ లైట్ ఫీవర్ నైట్ టైం ఉండడము, నైట్ టైం చెమటలు పట్టడము, వెయిట్ లాస్ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ఎర్లీ సిమ్టమ్స్. కొందరికి అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అది అరే ఏం కాదు అని కొంచెం లైట్ తీసుకున్నామని కొందరికి అది పెరగడంతో కొందరికి నీకేంటంటే టీబీ ఇన్ఫెక్షన్ అనేది పెరిగినప్పుడు వెన్నుపూస నుంచి వెన్నుపాము మీదకి ఒత్తిడి పడ్డా, లేదా వెన్నుపాము నుంచి వచ్చే నరాలు ఏవైతే సైడ్ నుంచి బయటకు వస్తాయంటో వాటి మీద ఒత్తిడి పడ్డప్పుడు దాని తాలూకు లక్షణాలు కాలు నంబవడం అంటే తిమ్మిరిలాగా కాళ్ళకు రావడము, లేదా కొందరికి నరం ఇంకా ఒత్తుకుపోయేసి కాలు వీక్ అవ్వడము, నడవలేని పరిస్థితి రావడము, కొందరికి వెన్నుపూస బాగా ఎఫెక్ట్ అయిపోయి వెన్నుపూస కొలాప్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి నడుము అనేది స్పైన్ అనేది వంచుకుపోవడము అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎర్లీగానే తెలుసుకోగలిగితే సో వీళ్ళకి టీబీ ట్రీట్మెంట్ అనేది మందులతోనే జరపచ్చు. లేదు మనం నెగ్లెక్ట్ చేసి పేషెంట్ బాగా నరం ఒత్తుకుపోయేంత వరకు వస్తుంది అంటే అప్పుడు సర్జరీ లాంటివి అవసరపడవచ్చు. సో దానికంటే బెటర్ ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉండగలిగితే ఎర్లీగా మనం స్పైన్ సర్జన్, న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ వీళ్ళలో ఎవరినెవరిని వెంటనే కన్సల్ట్ అయితే కనుక ఎర్లీ డయాగ్నోసిస్ అనేది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ టీబీ ట్రీట్మెంట్ మందులు మొదలే స్టార్ట్ చేయగలిగితే సర్జరీలు అనేవి అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.